నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈషా ప్రశాంత్. ఈ వీడియో వచ్చేసి ఒక యూఐ మూవీ మనకు ఉపేంద్రది రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన మూవీ. ఆ మూవీ అంటే ఓవరాల్గా డిస్కస్ చేయాలంటే, ఓవరాల్గా రివ్యూ చేయాలంటే ఒక రకంగా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే చాలా చాలా లేయర్స్ ఉన్నాయి, అందులో చాలా లేయర్స్గా తీయడం జరిగింది. మూవీ వచ్చిన థియేటర్లో ఆడేటప్పుడు తీస్తేనేమో అది బాగుందా బాగాలేదా, చూడవచ్చా లేదా, రేటింగ్, రివ్యూ అవి మాట్లాడవచ్చు. బట్ అవి కాదు ఇక్కడ మాట్లాడేది. మన రివ్యూలు ఎప్పుడైనా కూడా ఒక కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటుంది కాబట్టి, ప్లస్ అది ఆల్రెడీ రీసెంట్ టైంలో రిలీజ్ అయ్యి అయిపోయింది, ఇక థియేటర్లో ఆడి అయిపోయింది కాబట్టి ఆ డిస్కషన్ మనకు అవసరం లేదు. హిట్ సూపర్ హిట్ అవసరం లేదు, ఓన్లీ కాన్సెప్ట్ డిస్కషన్ ఉంటుంది. అందులో చాలా లేయర్స్, చాలా కాన్సెప్ట్ ఉన్నాయి. ఒక్కొక్కటి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను అనుకున్న 2 అంశాలు మాట్లాడతాను. అందులో ఒకటి ముఖ్యంగా, ఆ సినిమాలో చూసినట్లయితే ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు. చూడనట్లయితే ప్రతి ఒక్కరు చూడండి. చూసినట్లయితే పర్లేదు, చూడనట్లయితే చూడాలి. ఈ మూవీ అయితే చూడాలి. వేరేటి అంటే మీరు జనరల్గా మూవీ చూసే వాళ్ళైతే ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. మొత్తానికి చూడని వాళ్ళంటే అది వేరు, చూసే వాళ్ళ గురించి. ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. ఇది యాక్చువల్గా అడల్ట్ కంటెంట్ మూవీ కాదు, ఇందులో అడల్ట్ కంటెంట్ ఏముండదు. అది స్టార్టింగ్ కొద్దిగా అట్లా అనిపిస్తే డెప్త్ ఏముండదు అసలు. ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ. ఒక దగ్గర ఈ ఉపేంద్ర డ్యూయల్ రోల్ ఉంటుంది ఇందులో. ఒకటేమో పాజిటివ్ షేడ్, ఒకటేమో నెగిటివ్ షేడ్గా చూపించడం జరిగింది. అదేంటంటే పాజిటివ్ అంటే మళ్ళీ దాని వెనకాల డీప్గా పోతే మళ్ళీ వేరే రకంగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి. నెగిటివ్ షేడ్ అంటే పూర్తిగా నెగిటివ్ షేడ్ అని కదా, నెగిటివ్ షేడ్ అనేది వాళ్ళలో ఉన్న రియాలిటీని చూపిస్తూ ఉంటుంది. పాజిటివ్ షేడ్ అనేది ఏంటంటే ఐడియల్గా ఏ విధంగా ఉండాలి సొసైటీ అనేది చూపిస్తూ ఉంటుంది. సో డ్యూయల్ రోల్ చేసినప్పుడు ఈ నెగిటివ్ షేడ్ ఉన్న నెగిటివ్ షేడ్గా కనబడే ఉపేంద్ర క్యారెక్టరు పాజిటివ్ షేడ్గా ఉన్నదాన్ని బంధిస్తుంది ఒక దగ్గర. ఇతడు దీంట్లోకి వెళ్ళి బయటపడతారా లేదా చూడడానికి బంధించడం జరుగుతుంది. అతను ఆ లాక్తోనే అదే కనిపెట్టి ఆ కీ ఓపెన్ చేసుకొని బయటకు వస్తే మళ్ళీ బయట వేరే అట్రాక్షన్స్ ఉంటా ఉంటాయి. ఒక పబ్ లాగా అట్మాస్ఫియర్ ఉండి, లైటింగ్ గీటింగ్ ఉండి, ఒక కలర్ఫుల్గా ఉండి, ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అమ్మాయిలు అందరూ మగవారు వాళ్ళు వీళ్ళందరూ డ్రింకింగ్ చేసుకుంటూ ఉంటా ఉంటుంది. అంటే ఒక రకమైన మత్తులో ఊగిపోతూ ఉంటారు. ఇటు ఒక అమ్మాయిలు ఉంటా ఉంటారు, మొత్తం ఎక్స్పోజింగ్ రకంగా. అంటే అన్ని అట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట, మళ్ళీ ప్లెజర్స్ అవన్నీ అక్కడ ఉంటా ఉంటాయి. అది సింబాలికర్లో చూపెట్టడం జరిగింది. సో అందులో చాలామంది చిక్కుకొని ఆ ప్లెజర్స్లోనే, ఆ మత్తులోనే చిక్కుకొని ఉండిపోతారు అక్కడే. ఈ పాజిటివ్ షేడ్ ఉన్న ఉపేంద్ర మాత్రం అట్లా కోసేపు అతను కూడా మత్తులోకి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే ఆ తర్వాత అరే ఇదంతా కాదని చెప్పేసి బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చిన తర్వాత అరే వీళ్ళని మనం ఏం చేయలేము, వీళ్ళని వీళ్ళే కాపాడుకోవాలి, దీని నుండి వీళ్ళంతటా వీళ్ళే ఎవడికి వాడే బయటపడాలని ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ. సో అక్కడ దాని అర్థం ఏంటంటే, ప్రతి మనిషిలో చాలా రకాల అర్షడ్ వర్గాలు ఉంటాయి అన్నమాట. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు అనేటివి ఉంటా ఉంటాయి. లస్ట్ అని, గ్రీడ్ అని, ఇవన్నీ ఉంటా ఉంటాయి అన్నమాట. క్రోధం అంటే, యాంగర్ అంటే కోపం అన్న మీనింగ్ వస్తుంది. క్రోధం అంటే అది ఫ్రస్ట్రేషన్ అన్న మీనింగ్ వస్తుంది. ఏ మీనింగ్ వస్తుందో తెలియదు మరి ఇంగ్లీష్లో. సో మొత్తానికి అయితే అవి అర్షడ్ వర్గాలు అంటాం కదా, అవి ఉంటాయి. వాటి నుండి ఎవరికి వారే బయటపడాలి, మనం ఏం చేయలేమని చెప్తారు అనమాట. అంటే వేరే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, మన గురువులు వాళ్ళు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయొచ్చు, టీచింగ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ అది మనమే ఉపయోగించుకోవాలి కదా, ఎవరికి వారే ఉపయోగించుకోవాలి కదా. ప్రతి ఒక్కరు ఆ మత్తులో ఉన్నారు, అందులో కొన్నిట్లో చిక్కుకొని బందీ అయి ఉన్నారు. దాని నుంచి రియలైజ్ అయ్యి తెలుసుకొని ఎవరిని వారే స్టడీ చేసుకొని దాని నుంచి బయటపడాలన్నమాట. హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది గురువులు, స్పిరిచువల్ ప్రాసెసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ లోకంలో ఉన్నాయి, బట్ అందరూ కూడా ఆ మార్గంలో అందరూ లేరు కదా. అంటే రియలైజ్ అయ్యి ఉపయోగించుకోవాలని అర్థం అనమాట. సో అదే ఒక కాన్సెప్ట్ యూఐ మూవీలో సింబాలిక్గా బాగా చూపెట్టడం జరిగింది. ఉపేంద్ర గారు డైరెక్టర్ చాలా బాగా చూపెట్టడం జరిగింది. అఫ్కోర్స్ యాక్టింగ్ కూడా చేసింది అతనే, డైరెక్షన్ ప్లస్ యాక్టర్ రోల్. అదొకటి. ఇంకొకటి లాస్ట్లో క్లైమాక్స్లో ఇది నువ్వు దేవుడు లేడు, అది లేదు ఇది లేదని చెప్పినావు, మమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంటట్టు చేసినావు, కానీ ఈ నెగిటివ్ వాడు వచ్చి మళ్ళీ పుల్ల పెడతాడు అన్నమాట. పుల్ల పెట్టినప్పుడు ఏం చేస్తాడు,
మరి నువ్వు ఇప్పుడు మేము సృష్టించిన దేవుళ్ళని మరి నువ్వు తొక్కుకుంటూ వెళ్తేనే నువ్వు చెప్పింది నమ్ముతావు అంటే, సరే మరి మనం సృష్టించిన దేవుళ్ళే కదా! నేను తొక్కుకుంటూ వెళ్తా అని చెప్పేసి తొక్కే ప్రయత్నం చేసినప్పుడు అందరు రాళ్ళతోని కొట్టి ఆ పాజిటివ్ షేడ్ ఉన్న ఉపేంద్రని లాస్ట్‌కి చంపేయడం జరుగుతది. ఇది యాక్చువల్‌గా ఎట్లా అంటే, ఒక నమ్మకం మీద దెబ్బ కొట్టినప్పుడు ఎవరినైనా అది మూఢనమ్మకమా, మంచి నమ్మకమా, చెడు నమ్మకం పక్కన పెడితే, ఒక నమ్మకం మీద అది కూడా ఎక్కువ మంది నమ్మే దాని మీద, ఎక్కువ మంది మూకుమ్మడిగా నమ్మే దాని మీద ఒకరు అడుగేసినప్పుడు, దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినప్పుడు, వానికి రాళ్ళ దెబ్బలు కంపల్సరీ తగులుతాయి లోకంలో ఖచ్చితంగా. అందుకని ఆ విధంగా డీల్ చేయొద్దది. ఆ విధంగా డీల్ చేయొద్దు. రాళ్ళ దెబ్బలు పడి చనిపోవడం ఎందుకు? వాళ్ళని వేరే విధంగా మార్చే ప్రయత్నం చేయాలి గదా! వాళ్ళ దారిలోనే వెళ్ళి మార్చే ప్రయత్నం చేయాలన్నమాట. దీనికి ఇంకొకటి హ్మ్. అట్లా నువ్వు నమ్మిన దేవుళ్ళని నువ్వే మరి తొక్కుకుంటూ వెళ్ళి అనే కాన్సెప్ట్ అది ప్రాపర్‌గా లేదు గాబట్టి, అంటే నమ్మకం ఉన్న పాయింట్ ఆఫ్ వ్యక్తుల నుంచి చూసినప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు గాబట్టి, ఆ విధంగా ప్రాపర్‌గా లేదంటే ఆ విధంగా ప్రాపర్‌గా లేదు గాబట్టి, మనకు ఆల్రెడీ గణేష ఫెస్టివల్ ఒకటున్నది. ఇప్పుడు ఈ క్లైమాక్స్ కాన్సెప్ట్ మీదనే మనకు గణేష కాన్సెప్ట్ ఉందన్నమాట. వినాయక చవితి కాన్సెప్ట్. సద్గురు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. వినాయకుడిని మనమే తయారు చేస్తాం. మట్టితో నలిపి రకరకాల వేరే ఐటెమ్స్‌ని తయారు చేసేసి, మొత్తం అంతా అదనే అన్నట్టుగా మొత్తం డెకరేషన్ చేసి, మొత్తం పూజలవి, పాటలు, భజనలు అన్నీ చేస్తాం. గణేష, గణేష అని అన్నీ చేసేసి, 9, 10 రోజులు కాగానే కొన్ని డేస్ కాగానే మనమే మళ్ళీ వెళ్ళేసి బావిలో వేస్తామన్నమాట. అంటే ఐ మీన్ బావిలో అంటే నీళ్ళలో వేస్తాం. చెర్లలో, నీళ్ళలో వేసేస్తామన్నమాట. అంటే అది మనము సృష్టించినమన్న ఎరుక మనకున్నది. మనమే మళ్ళీ దాన్ని నీళ్ళలో కలిపేస్తామన్నమాట. మళ్ళీ మనమే తయారు చేసి మనమే కలిపేస్తాను. అంటే మనమే దేవుళ్ళని సృష్టిస్తామన్న ఎరుక మన ధర్మంలో ఉన్నది. దానికి సింబాలిక్‌గా ఆహ్, ఉన్నదే మనకు ఈ వినాయక చవితి ఫెస్టివల్. వినాయక చవితి, వినాయక నిమజ్జనం ఫెస్టివల్ అన్నమాట. అట్లా. ఆ ఎరుక ఉండాలన్నమాట. అట్లా. రీసెంట్‌గా మన 'సోగిన్ ఎక్స్‌టసీ' ప్రోగ్రామ్‌లో బెంగుళూరులో జరిగిన 'సోగిన్ ఎక్స్‌టసీ' ప్రోగ్రామ్‌లో ఇది చెప్పిండు సద్గురు. అతను ఫారిన్ ఎళ్ళినప్పుడు ఫారిన్ సమ్ కంట్రీలో ఏదో ఉన్నప్పుడు ఎవరో ఏదో ఆహ్, అదే ఈ గాడ్ కాన్సెప్ట్ గురించి ఏదో అడిగినప్పుడు ఏదో కామెంట్ చేసినప్పుడు సద్గురు అన్నమాట. చూడండి మేము దేవుళ్ళని సృష్టించాము. ఆ ఎరుక మాకుంది. కానీ ఆ ఎరుక మీకు లేదు. మీరు కోల్పోయిల్లది. అందుకే అందులో పడి చిక్కుకొని ఆ నమ్మక వ్యవస్థలో పడి చిక్కుకొని కొట్టుకుంటుళ్ళు. మీకు ఆ ఎరుక లేదు. అందుకని మీకీ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు దేవుళ్ళని మేమే సృష్టించాం. వి నో ద టెక్నాలజీ ఆఫ్ గాడ్ మేకింగ్. ఆ ఎరుక మాకుంది. వి ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్. యూ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దట్ అని అన్నాడంట అతనితోని. ఆ ఫారిన్‌లో వెళ్ళినప్పుడు అతను కామెంట్ చేసినందున అనడం జరిగిందని సద్గురు చెప్పిండు. ఆమె వీడియోలో గూడా ఉంటదనమాట. సో, అది ఆ ఎరుక మనకుంది. మన ధర్మంలో ఉంది. మన కల్చర్‌లో ఉంది. దానికోసం కేవలం డైరెక్ట్ ఒక వినాయక చవితి పండుగనే ఉన్నది మనకు. అద్భుతంగా. సో, ఆ విధంగా ఉండాలనమాట. అట్లా. అక్కడ క్లైమాక్స్‌లో ఏందంటే తొక్కుకుంటూ వెళ్ళే అది మనం సృష్టించినాం గదా! నేను తొక్కుకుంటూ వెళ్తానే అది ఒక రకంగా ఒక రకంగా కరెక్ట్ అనిపించినా గూడా, ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ప్రజలకు ఆ నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు వాళ్ళ నమ్మకం మంచా, చెడా, వాళ్ళ మురుకత్వంలో ఉన్నా పక్కన పెట్టు. మురుకత్వంలో ఉన్నా కూడా, అది మంచి నమ్మకమైనా దానివల్ల కొద్దిగా యూజ్ ఉన్నా, లేకపోతే పూర్తిగా మూఢనమ్మకం అనుకున్నా గూడా, దానివల్ల నష్టమున్నది, ఇది ఇట్లుండొద్దు అని నువ్వు అనుకున్నా గూడా, వాళ్ళ నమ్మకాన్ని నువ్వు డైరెక్ట్‌గా తొక్కిపడితే, డైరెక్ట్‌గా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే, ఎడ్యుకేట్ చేయకుండా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే, రాళ్ళ దెబ్బలు కంపల్సరీ వస్తాయన్నమాట. రాళ్ళ దెబ్బలు తగులుతే నిన్ను చంపేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అట్లా. అది జరుగుతూనే ఉన్నది. జరుగుతూనే ఉంటదది. కాబట్టి దాన్ని వేరే విధంగా డీల్ చేయాలి. అట్లా. అంటే ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసి, ఆ తర్వాత నువ్వు అనుకున్న దాంట్లోకి తీసుకురావాల్సుంటది. ప్లస్ అది కాకుండా గూడా మనం మామూలుగా నమ్మక వ్యవస్థలు ఇవన్నీ అన్నప్పుడు, వాటి వల్ల కొద్దిగా యూజెస్ ఉంటాయి. ఆ ఆహ్, యూజెస్‌ని ఉంచుకుంటూనే వాటి వల్ల ఏమైనా నష్టాలుంటే వాటి పరంగా ఎడ్యుకేట్ చేసి అవి తొలగించాలన్నమాట. అట్లా. ఇప్పుడు రకరకాల నమ్మక వ్యవస్థలు లేకపోతే రిలీజియస్ బిలీఫ్స్, నార్మల్‌గా బిలీఫ్స్ ఉన్నా గూడా వాటి వల్ల కొద్దిగా యూజ్ ఉంటది గాబట్టి, అది నెగెటివ్ పోకుండా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అదే గురువులు చేస్తా ఉంటారన్నమాట. స్పిరిచ్యువల్ గురించి చేసేది అదే అన్నమాట. అట్లా. సో, అది ఈ 2 కాన్సెప్ట్‌లు చెప్దామనుకున్నా. యూఐ మూవీ గురించి. అంటే ఇది నాకు అర్థమైంది. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అంటే అరిషడ్ వర్గాలు ఓకే. దాని నుంచి బయటపడాలి అది క్లియర్ అది. సెకండ్ కాన్సెప్ట్‌లో ఇంకా మీకు వేరే విధంగా అర్థమై ఉండొచ్చు కొంతమందికి. నాకు అర్థమైంది నేను చెప్తున్నా. అట్లా. దాన్ని గణేష ఫెస్టివల్‌కి రిలేట్ చేసి చెప్పడానికి కూడా కారణం అదనమాట. యూ నో ద టెక్నాలజీ ఆఫ్ గాడ్ మేకింగ్ మనమే చేస్తాం. మనమే ఆ నీళ్ళలో ఏసేస్తాం కాబట్టి అది మనకు తెలుసు. ఆ ఎరుక మనకుంది అని చెప్పేది
అలాగే మన ధర్మంలో ఉంది. అది గుర్తించాలి అంతే మనం అంతే. సో, అది చాలా ఇయర్స్ ఇంకా మన మూవీ గురించి మాట్లాడితే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా. ఇంకొకటేంటంటే సొసైటీ మీద సెటారికల్ ఒక పార్ట్ ఉన్నది అందులో. సొసైటీలో ఏ విధంగా జరుగుతా ఉన్నది. లాస్ట్‌లో అందరూ ఆ ఫోన్‌కి అడిక్ట్ అయ్యి దరిద్రంలో ఉన్నా గూడా మనకు ఫోన్ ఉంటే చాలు. ఏదో గొప్పగా ఉన్నట్టు అది అదోకే అవన్నీ ఈజీగా అర్థమైపోతాయి మనం జూసినప్పుడు. దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. సో, ఇంకా అందులో ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే ఇంకేమైనా డిస్కస్ చేయాలనుకుంటే వేరే పార్ట్ చేయొచ్చు మనం. యాహ్! థాంక్ యూ.